జనసేన టీడీపీ ఉమ్మడి భాగస్వామ్యంలో తాడేపల్లిగూడెంలో జరుగుతున్న సభ సాయంత్రం 4 గంటలకి ప్రారంభమవుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది సభ్యులు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సభని సక్సెస్ చేసి తీరుతామంటున్న బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. మరియు టీడీపీ పార్టీ ఉమ్మడి భారీ బహిరంగ సభ అయితే తాడేపల్లిగూడెంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లను అయితే ప్రస్తుతం బొలిశెట్టి శ్రీని గారు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నారు? 500 మందికి డయాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 to 5 lakhs ఎక్స్పెక్టేషను. డెఫినెట్గా అంతా ఫుల్ఫిల్గా జరుగుతుందని, సక్సెస్ఫుల్గా జరుగుతుంది మీటింగు. ఎన్ని అవాంతరాలు పెట్టినా, ఎందుకంటే స్కూల్ బస్సులు రానివ్వరు, బస్సులు దొరకనివ్వరు, అన్ని పోలీసులు అన్ని చోట్ల కూడా అందరికీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ చేశారు. ఎక్కడి నుంచి కూడా బస్సులు వచ్చే అవకాశం లేదు. అంతా చిన్న కార్లు, ఆటోలు, మోటార్ సైకిల్ మీద ఈ సభ ఆధారపడి ఉంది. రూలింగ్ పార్టీ లాగా ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు సెలవులు ఇచ్చేసి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మరి ఖచ్చితంగా ట్రావెలింగ్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కలుగుతుంది. డెఫినెట్గా ఈ సక్సెస్ అవుతుంది. సాయంత్రం స్నాక్స్ ఉంటాయి, సాయంత్రం కొన్ని అరేంజ్మెంట్స్, వాటర్ ప్యాకెట్స్, లేకపోతే డ్రింక్స్, లేకపోతే స్నాక్స్ అలాంటివి అరేంజ్ చేస్తారు. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో మేము సభా ప్రాంగణంలో అంతా తెలియదు. కాబట్టి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. అందరికీ మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేసాం. కొన్ని బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఏర్పాటు చేసాం. కొంతమందికి వీఐపీలు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసాం. ఎవరైతే వస్తారో ఇన్వైటీస్ అందరికీ. అంటే వృద్ధులకి, వికలాంగులకి ఇలాంటి వారికి సపరేట్గా గ్యాలరీస్ అలాంటివి వృద్ధులకి, వికలాంగులకి వస్తే ఫ్రంట్లో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంది తప్ప ఇంకా అంతకన్నా ఇదేం లేదు. గ్యాలరీ అయితే ఉండాలి, స్టేజ్ దగ్గర గ్యాలరీ. అంటే వైసీపీ వాళ్ళు ఈ యొక్క ఏ సభ ఏదైతే ఉందో సభ మొత్తం కూడా ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లిస్ట్ రిలీజ్లో కాపులకి అన్యాయం జరిగింది. కాబట్టి ఈ యొక్క సభ ఫెయిల్ అవడానికి కాపులు కారకులు అవుతారు, కాపులు ఎవరు కూడా ఈ సభకు రారు అంటూ ఒక ట్రోల్ చేస్తాం అన్నట్టు. దాంట్లో ఏమైనా వీళ్ళు పెంచి పోషించారో 5 సంవత్సరాల్లో కాపులకు తీరని అన్యాయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి కాపుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు చూసుకోమనండి. ఎదర పార్టీలో విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. కాపుల గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చారా? కాపులకు ఏమన్నా మీరు ఇస్తాన సంవత్సరానికి 8,000 కోట్లు ఇస్తానా ఏమైనా ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? అన్ని రద్దు చేసిన పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి వాళ్ళకి కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. దాని గురించి సమాధానం కూడా మనం చెప్పక్కర్లేదు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ గురించి ఏదో ప్రకటన చేస్తారని కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తుంది. దాని గురించి ఏమైనా సమాచారం ఉంది సార్? మేము ఎప్పుడైతే పొత్తులో ఉన్నామో దాంట్లో పవర్ షేరింగ్లో ఉన్నట్టే. కొత్తగా వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, మేము తీసుకునేది ఏం లేదు. పొత్తు ధర్మం అంటే ఏంటంటే ఎక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నది. గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి ఇక్కడ మ్యాండేట్లు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆ వ్యక్తి గెలుపులకి 2 పార్టీలు సహకరించవలసిన అవసరం ఉంది. తాడేపల్లిగూడెం నుంచి మీరే బరిలో ఉండబోతున్నారు. విజయావకాశాలు ఏమనుకుంటున్నారు సార్? డెఫినెట్గా గెలుస్తాం. 30,000 40,000 మెజార్టీతో గెలుస్తాం. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ తాడేపల్లిగూడెం నుంచి అయితే జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేస్తూ ఉందంటూ చెప్తా ఉన్నారు. 30-40 వేల ఓట్ల మెజార్టీతో అయితే గెలుస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ, మంచినీరు, ఇతర అంశాలపైన కూడా చాలా కూలంకషంగా కూడా పరిశీలన చేస్తాను. ప్రతి ఒక్కరికి బార్గెట్ చేస్తాను. సార్ మీరు చెప్పండి, ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆటంకాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి? అన్ని రకాలుగానే కూడా ఇబ్బంది పెడుతున్నారండి. ఈరోజు ఇక్కడ ఏదైనా పర్మిషన్స్ పెట్టుకుంటే పర్మిషన్స్ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాలను రానివ్వకుండా కూడా ఆపే పరిస్థితులు ఉన్నాయి. చూస్తున్నాం చాలా రకాలుగా. లాస్ట్ టైం మీటింగ్లో కూడా చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూడా జరగబోతుందని అనుకుంటున్నాం. పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఆ పరిస్థితి ఉంటే సభా ప్రాంగణాన్ని ఏ విధంగా పాడు చేయాలి, ఏ విధంగా జనాలు రాకుండా ఆపాలి అనే ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. అంటే ఈ సభా ప్రాంగణానికి ఆపినా సరే జన సైనికులు అయితే వేలాది లక్షలాదిగా వస్తూ ఉన్నారు కదా, జన సైనికులు కానీ టీడీపీ కానివ్వండి. వారు వచ్చేటటువంటి ఆపే ప్రయత్నంలో మీరు అక్కడ కనుక ఆపితే కనుక ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళి దాన్ని అడ్డగించే పని ఉంది. ఏమండి, ఇది మహాసముద్రం. జనసేన అంటేనే మహాసముద్రం. లక్షల్లో జనం వస్తారు. అటు జనసేన కానీ ఇప్పుడు టీడీపీ కానీ పొత్తుల్లో భాగంగా వచ్చే జనాన్ని 3 లక్షల నుంచి 5 లక్షల మంది మేము అంచనా వేసుకుంటున్నాం. ఎవరండి ఆపే దమ్ము ఎవరికే లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం. చూస్తా ఉన్నాం, ఏదైతే జన సైనికులు కానీ జనసేన పార్టీకి సంబంధించి అటు టీడీపీ పార్టీకి సంబంధించి భారీగా జన సమీకరణ అయితే జరుగుతూ ఉంది. కొన్ని
ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కొంతమంది అయితే ప్రత్యేకంగా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు, కానీ ఆ ఆటంకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఏదైతే ఈ సభనైతే దిగ్విజయం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ప్రాంతానికి వచ్చి సభలో కొద్దిగా ఇబ్బంది కలిగించే విధంగా కూడా ప్రవర్తించే అవకాశం ఉందంటూ దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ మేము అలర్ట్గా ఉన్నామంటూ కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ దాస్తో జీవి సాంబశివరావు, తాడేపల్లిగూడెం.